వైసీపీలో రాజకీయ నాయకులు లేరని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక రౌడీలాగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ పలు కేసుల్లో ఇరుక్కుంటే జగన్ హయాంలో ఆ పార్టీ నేతలు నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కవిత పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పైనాయకుడు ఏమైనా బట్టలోడ తీస్తానంటాడు, మంత్రులు చేసిన వాళ్ళను గుంటూరు గట్టు పక్కన నరుగుతాను, ఇటు పక్కన ఇళ్ల నుంచి లాగుతానంటాడు. మరి మధ్యలో ఉన్న గుంటూరు ఏం చేస్తారో చెప్పలా పాపం ఆయన. నేను అనుకోవడం గుంటూరు అంటే వచ్చా అనుకుంటాను ఆయనకి. ఏంటి రా బాబు అసలు మీ బాధ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, ఎందుకు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? మీరందరూ కూడా ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ప్రజలకి వివరిస్తే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అందుకని చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా, కర్మ ఏబీ వదిలిపెట్టదు. కర్మ ఏ రకంగా నీ ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్ల మీదకి వెళ్తున్నావు. దానిలో భాగమే నిన్న గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి గుంటూరు ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి విరంగం సృష్టించాలంటే ఏం చేయాలి? మీరా రాజకీయ నాయకులు? మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీరేమన్నా మీ వ్యక్తిగతాల కోసం, మీ వ్యక్తిగత ఆర్భాటాల కోసం తిరిగేటువంటి మీరందరూ కూడా ఏ రకంగా రాజకీయ నాయకులు అవుతారు? మీరందరూ కూడా. అందుకే నేను చెప్పేది పదే పదే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు. మీది ఎప్పుడూ కూడా ఒక దొంగల సమూహమే. అవన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి. మీ మనస్తత్వాలు, మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ క్యారెక్టర్లన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ దీనిలో బాగాలే కదా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి, అవ్వాలి, మారాలి అనుకుంటే మారండి. పూర్తిగా మారి రాజకీయ నాయకుల అవతారం ఎత్తండి. కవిత గారు ఏదో టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెలో ఉన్నటువంటి ఏమంటామది దాన్ని ఏమన్నా నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ అంటే కొంచెం గౌరవం ఉండేది రాజకీయంలో. అంటే అది పోగొట్టుకున్నారు అనుకోండి. పోగొట్టుకున్నటువంటి మీరు నిన్న ఏదో టీవీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మానుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు దాకా మేము కేసీఆర్ ఫ్యామిలీకి దుగ్ధం ఉందని మేమంతా అనుకోవాలా. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? కవిత గారు ఏదో మా నాన్న మాట్లాడాడు, మా బ్రదర్ మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాము, చెల్లిపోద్ది అని ఊహిస్తున్నావేమో. కవిత గారు గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ ఇది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు. ఇప్పుడు దాకా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పార్టీల నాయకులం కాదు ఇక్కడ. గుర్తుపెట్టుకో బిడ్డ. సమాధానం అది వేరుగా ఉంటుంది. నిన్ను ఏం అడిగాడు, నువ్వేం చెప్పావు? నువ్వు ఒక్కసారి మైండ్ అదుపులో ఉంచుకొని, నీ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకొని జనసేన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు. ఎవరు దురదృష్టం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేశారు. ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. నీ యొక్క భాగోతం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. సిగ్గుతో తలదించుకుని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సినటువంటి క్యారెక్టర్ నీది. సరే వస్తున్నావు, దానికి నువ్వే సమాధానం చెప్పి ఎందుకు వస్తున్నావో, ఏ రకంగా వస్తున్నావో. కానీ నీ ఎదుటి రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, మైండ్ అప్లై చేసి మాట్లాడుతూ నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదనుకో నీ భాష, మీ నాన్న భాష రెండు కలిపి మాట్లాడగలిగేటటువంటి ధైర్యం ఉంది.